తెలంగాణలో అంతరించిపోతున్న కళలకు తిరిగి జీవం పోస్తూ తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో 99 రోజుల ప్రజాకళ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ సాంస్కృతిక ఉత్సవాలు జరుపుతున్నట్టు భాష సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రజిత అందిస్తారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 99 రోజులు ప్రజాకళ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ప్రస్తుతం తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి గారు ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, 99 రోజుల పాటు ఎన్నో కళారూపాలను మళ్ళీ ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉన్నారు. సో దీని ముఖ్య లక్ష్యం ఏంటి సార్? దీనికి ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రభుత్వం 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఇదివరకు ఏమి కార్యక్రమాలు నిర్వర్తించింది, శాఖల వారీగా భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలు వేసుకోవాలనే లక్ష్యం కోసం 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఒక్కొక్క శాఖ ఒక్కొక్క వారం రోజుల పాటు విభిన్నమైన కార్యక్రమాలను చేసి తమ శాఖ సాధించిన ప్రగతిని ప్రదర్శించడంతో పాటు భవిష్యత్తులో ఏం కార్యక్రమాలు ఇంకా 2.5 సంవత్సరాలు చేస్తే బాగుంటుంది అని అంచనా వేయడం కోసం ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోమని పిలుపునివ్వడం జరిగింది. అయితే భాషా సాంస్కృతిక శాఖ మిగిలిన శాఖల కంటే ఒక ముందడుగు వేసి, ఒక అడుగు ముందుకు వేసి ఏం ఆలోచించింది అంటే, మా మంత్రివర్యుల సూచన, మా స్పెషల్ సిఎస్ గారి సూచన తర్వాత మా మనసులో ఉన్నది ఒక కళాకారులకు, కవులకు, రచయితలకు సంబంధించిన వేదిక కాబట్టి దీన్ని వారం రోజులు జరపడం కంటే 99 రోజుల కళా ప్రదర్శన చేయాలని మేము ఒక ప్రణాళిక వేసుకున్నాం. ఈ 99 రోజుల ప్రణాళిక ఎక్కడ నిర్వహించాలి అనే చర్చ వచ్చినప్పుడు సరికొత్తగా రవీంద్ర భారతి ప్రాంగణంలోనే ఒక దిశకు ఈ కొత్తగా ఏర్పాటు చేసినటువంటి వేదికను ఆశ్రయించి మేము పాల్కురికి సోమన్న మూల అని పేరు పెట్టుకున్నాం. ఎందుకంటే ఆ మహానుభావుడు తెలంగాణ తొలి కవి. ఆయన సామాన్యుల కథలను ఇతివృత్తంగా చేసుకుని కావ్యం అల్లినటువంటి వాడు. ఆయన పేరు మీద నిర్మించుకున్నటువంటి పాల్కురికి సోమన్న మూలలో ప్రతి వారం ఒక ప్రత్యేకమైన కార్యక్రమాలని రూపొందించి ప్రదర్శన చేస్తున్నాం. అంటే ఒక వారం జానపద కళలు ప్రదర్శించాం, ఒక వారం శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించాం, ఇంకొక వారం మైమ్, వెంట్రిలాక్విజం, తర్వాత మ్యాజిక్ లాంటివి ప్రదర్శించాం, ఇంకొక వారం పూర్తిగా డ్రామాలు, నాటకాలు, అటు పౌరాణికం ఇటు సాంఘిక నాటకాలు ప్రదర్శించాం, ఇంకొక వారం అంతా సాహిత్య ప్రదర్శనలు చేశాం. అంటే సాహిత్యం కూడా కళల్లో భాగం కాబట్టి సాహిత్యంలో అష్టావధానం, కవి సమ్మేళనం, బహుభాషా కవి సమ్మేళనం, కథక సమ్మేళనం, నవలాకారుల సృజనానుభవం ఇట్లాంటివన్నీ నిర్వహించాం. ఇప్పుడు యువజన వారాన్ని టూరిజం శాఖ, మాకు సోదర శాఖ అయినటువంటి టూరిజం నిర్వహిస్తున్న దానికి అనుబంధంగా మేము యువజన వారోత్సవాన్ని నిర్వహిస్తున్నాం. ఇందులో యువకులు మాత్రమే పార్టిసిపేట్ అయ్యి అనేక ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చే వారం బాలల ప్రణాళిక కూడా పెట్టబోతున్నాం. అట్లా 99 రోజుల పాటు నిరంతరం ఈ కార్యక్రమాలను నిర్వహించే దాంట్లో భాగంగా అంతరించిపోతున్న కళలను ఏరి తీసుకొచ్చి ప్రదర్శనకు పెడుతున్నాం. ఒకటి, రాష్ట్రంలోని అన్ని మూలల నుండి కళాకారులను రప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాం. రెండోది, ఇంకా కేవలం అంతరించిపోతున్న కళల్ని మాత్రమే ప్రదర్శిస్తే ఆకర్షణ కూడా ఉండాలి కాబట్టి వైబ్రెంట్ కళారూపాలను కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నాం. ఇట్లా అన్ని రకాల కళలని ప్రదర్శించి ఎక్కువ మంది కళాకారులకు అవకాశం కల్పించి ఒక కొత్త వేదికను ఇక్కడ పరిచయం చేసి ఆ వేదిక ద్వారా పాల్కురికి సోమన్నను తలుచుకోవడం, తర్వాత ప్రభుత్వ పిలుపుకు అనుగుణంగా మేము కళలకు కూడా పెట్టిన పేరు ప్రజాకళలు. ఇవి ఈ ప్రజాకళలని ఇక్కడ 99 రోజుల పాటు అంటే జూలై 8 దాకా ఇట్లా నిర్వహిస్తాం. ఇవాళ 51వ రోజు. సార్ మీరు చెప్పండి, ఒక కళాకారుడిగా మీకు ఎంతోమంది అభిమానులు ఉంటారు. సో అంతరించిపోతున్నటువంటి కళలన్నింటినీ కూడా తిరిగి ప్రజల ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్? తెలంగాణ గడ్డ కళలకు ఒక పెట్టింది పేరు. తెలంగాణలో ప్రజాప్రభుత్వం సాంస్కృతిక శాఖ
మంత్రివర్యులు జూపల్లి గారు కావచ్చు, డైరెక్టర్ గారు ఏనుగు నరసింహారెడ్డి గారు కావచ్చు. ఈ కళోత్సవాలు 1-2 రోజులు కాదు, వారం రోజులు కాదు, 10 రోజులు కాదు, 99 రోజులు. ఆ 99 రోజులు అయితేనే తెలంగాణలో ఉన్న కళాకారులు కళారూపాలకు అందరికీ అవకాశం కలుగుతుందని చెప్పి 99 రోజులు నిర్వహిస్తున్నారు. చాలా చాలా ఒక తెలంగాణ ఉద్యమ కళాకారుడిగా చాలా ఆనందిస్తున్నా, అభినందిస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులు అందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. ఒక్కొక్క వారం ఒక్కొక్క కళారూపాన్ని అయితే ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. జానపద కళలు, దీంతోపాటు సాంస్కృతిక కళలు, ఇప్పుడున్నటువంటి వైబ్రెంట్ కళలు, అన్ని కళలను కూడా ప్రజల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ ప్రజాకళ వేదిక మీదుగా, అంటే రవీంద్ర భారతి వేదిక మీద ప్రదర్శన ఇవ్వడం ఎంతోమంది కళాకారుల కళగా ఉంటుంది. ఆ కళను ఈ కార్యక్రమం ద్వారా కూడా నెరవేర్చుకోవడం ఎంతో సంతోషంగా ఉందని కళాకారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ఆర్కేతో రజిత, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.